నెల్లూరులో నిర్వహించనున్న మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు టీడీపీ చతుర్ముఖ వ్యూహంతో ఏర్పాట్లను వేగవంతం చేసింది. పసుపు పండుగగా భావించే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు పార్టీ నేతలు కొడవలూరు మండలం రేగడి చెలిక ఐఎఫ్కో కిసాన్ సెజ్ వద్ద మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వసతి, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కార్యక్రమానికి భారీగా హాజరు కానున్న నాయకులు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. మహానాడు కార్యక్రమం జరగబోయేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం పూర్తయింది. నిన్ననే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఈ ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం ముహూర్తం కూడా, దీనికి పనులు ప్రారంభించేటువంటి ముహూర్తం, శంకుస్థాపన కార్యక్రమం కూడా రేపు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించడానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, ఇతర మా సహచార శాసనసభ్యులు పరిశీలనకు రావడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. మహానాడు కార్యక్రమం జరగబోయేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం పూర్తయింది. నిన్ననే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఈ ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం ముహూర్తం కూడా, దీనికి పనులు ప్రారంభించేటువంటి ముహూర్తం, శంకుస్థాపన కార్యక్రమం కూడా రేపు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించడానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, ఇతర మా సహచార శాసనసభ్యులు పరిశీలనకు రావడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. మహానాడు కార్యక్రమం జరగబోయేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం పూర్తయింది. నిన్ననే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఈ